వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించకుంటున్నాయి. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 7.48 కోట్లతో మహానంది బోయలకుంట్ల మెట్ల రహదారి ప్రారంభం. పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన. మహానంది క్షేత్రంలో ప్రముఖుల పూజలు. కార్పొరేటర్ టికెట్ పేరుతో మహిళలకు మోసం. నిజామాబాద్ లో కార్పొరేటర్ నిర్వాకం. నంద్యాల బీజేపీ కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమం. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చంద్రబాబు, రాజ్నాథ్ సింగ్ దర్శనం. ఆరోగ్యంపై జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ వివరణ. కూటమి ప్రభుత్వంపై కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన. ఏపీలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం. నకిలీ ఇంటర్వ్యూ లెటర్లతో బాధితులకు షాక్. ఆర్లగడ్డలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. వృద్ధాశ్రమంలో మంత్రి ఫరూక్ జన్మదిన వేడుకలు. మహానంది దేవస్థానం నుంచి బోయలకుంట్ల మెట్ట వరకు 7.48 కోట్లతో నిర్మించిన నూతన విస్తరణ రహదారిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. చైతన్య ముందు వాళ్ళతో మాట్లాడతారా? మహానందిలో కొన్ని రోడ్లు ఇనాగరేషన్ చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో నిర్వీర్యమైనటువంటి R&B వ్యవస్థ నిర్వీర్యం చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో, శ్రీశైలం నియోజకవర్గంలో దాదాపుగా 27 కోట్లకు పైన వెచ్చించి రోడ్లన్నీ కూడా మొదలు పెట్టాము. ఇప్పటికే ఈరోజు ఈ 2.5 కోట్లు గత 5 సంవత్సరాల నుంచి కూడా 7.5 కోట్లు పెట్టి ఈ యొక్క రోడ్డు పెండింగ్లో పెడితే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేకమైన చర్యలు తీసుకుని స్థానిక శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కాంట్రాక్టర్ కూడా ఖచ్చితంగా చేపిస్తామని అభయం ఇచ్చి ఈరోజు ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, జిల్లాలో కూడా ఈరోజు R&B రోడ్లు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులన్నీ కూడా R&B రోడ్లు జరుగుతూ ఉన్నాయి. మిషన్ పార్ట్రోల్లో 1000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రంలో ఎక్కడ కూడా గుంతలు లేని రాష్ట్రాన్ని చేశాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిని రెండు సమానంగా చూస్తూ ఉన్నాం. ఇందాకే చెప్పాం రాయలసీమ గురించి కూడా. ప్రతి చోట ఈరోజు రాయలసీమకు వాళ్ళ రాజకీయ నిరుద్యోగులంతా కూడా పని లేకుండా ఉన్నారు. రాజకీయ నిరుద్యోగులు, ఆ రాజకీయ నిరుద్యోగులు కూడా వాళ్ళ అవసరాల కోసమో ఉనికిని కాపాడుకోవడానికి రాయలసీమ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే చెప్పాం మేము, ప్రాజెక్టుల మీద మాట్లాడతారా, ఇండస్ట్రీస్ మీద మాట్లాడతారా, దేని మీదైనా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఈ రోజు రాయలసీమ అభివృద్ధి చెందింది, ఈ రోజు ఇంత రాయలసీమకు న్యాయం జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే. నాడు ఎన్టీ రామారావుతో మొదలుకొని నేడు చంద్రబాబు వరకు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు రాయలసీమకు తీసుకొచ్చాము. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఈరోజు ఎయిర్పోర్ట్ కావచ్చు, ప్రతిదీ చేసిన ఘనత మాకే దక్కుతుంది. కాబట్టి వారికి మాట్లాడే అర్హత లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపత్రలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా రక్షణ రంగంలోని కీలక మౌలిక సదుపాయాలు ఏర్పడనున్నాయి. అంతరిక్షం మహిత్వా ఉపస్థే పితరం చ ప్రయం స్వః ృగం శ్రద్ధామ విరాజ దివాత్పతంగాయ శుశ్రియే సత్యస్య వహద్యుభే స ప్రాణాదపానత్యంతశ్చరతి రోచన యక్షన్మహిషస్వః ృగం శ్రద్ధామ విరాజ దివమన్యనాయ దవర్త్య సుకల్పమత్యే తత్పునరుద్దీపయామసి అనుదద్వసే ఆదిత్యా విశ్వే తత్ బసవస్త సమాభరణ్. మహానంది పుణ్యక్షేత్రంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పూజలు చేశారు. శుక్రవారం వీరికి ఈవో ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వాదాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीव शरदो प्रथमायत्यभिनवो भवति शतमिति शतं दीर्घमायुर्वर्धयन्ति शतमेन मेन यं भवति शतमिति शतं दीर्घमायुः शतमानन्दीश्वर स्वामी నిజామాబాద్ లో కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తామని చెప్పి మహిళ వద్ద నుంచి 1.50 లక్షలు వసూలు చేసినట్లు బీజేపీ నాయకుడు ముసాపూర్ శంకర్ పై ఆరోపణలు వచ్చాయి. 49వ డివిజన్ నుంచి పోటీ చేయాలనుకున్న గీత అయిన మహిళకు టికెట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారని తిరిగి అడిగితే ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ధన్పర్ సూర్యనారాయణ గుప్తా పేర్లు చెప్పి బెదిరిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తుంది. స్క్రీన్ షాట్ పెడితే డన్ అని చెప్పిండు. గాంధీ లేడా కసపల్లిలా గాంధీ నేను డివిజన్ నుంచి కార్పొరేటర్ ఎలక్షన్స్కి నిల్చోడానికి ట్రై చేశాను. అతను బూసపూర్ శంకర్, అతను మా కుల బంధువు, తన బీజేపీ పార్టీ లీడర్ అని చెప్పారు నాకు. నేను అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికి ఖర్చులు 1 లక్ష అవుతాయని చెప్పారు. నాకు బీజేపీ టికెట్ వచ్చేసిందని చెప్పేసి 1,50,000 వరకు తీసుకోవడం జరిగింది. నాకు ఏ విధంగా నాకు టికెట్ రాలేదు, మరి నా పైసలు కూడా నాకు రాలేవు. నేను ఎన్నో విధాలుగా చెప్పాను, ఇస్తా అని చెప్పాడు, కానీ నాకు ఇవ్వలేదు. మళ్ళీ నేను అక్కడికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను, కానీ నాకు అక్కడ కూడా నాకేం రెస్పాన్స్ రాలేదు. కాకపోతే నాకు బెదిరిస్తున్నాడు, నా పేరు బ్లేమ్ చేస్తున్నావని నాకు బెదిరిస్తున్నాడు. అతని తమ్ముడు బూసపూర్ శంకర్ తమ్ముడు కూడా నాకు బెదిరిస్తున్నాడు. నాకు ఇజ్జత్ దావా పెట్టినా, 1 కోటి రూపాయలు ఇజ్జత్ దావా పెట్టినా అని కూడా నాకు బెదిరిస్తున్నాడు. పోలీస్ వాళ్ళ ముందరనే నాకు అంటున్నాడు. నేను నోటీస్ కూడా పంపాను, ఆమె తీసుకోవట్లేదు అని చెప్తున్నారు, కానీ నాకు ఏ విధంగా నోటీస్ కూడా రాలేదు. నేను అదే విధంగా నేను బీజేపీ పార్టీకి కూడా వచ్చాను, ఇక్కడ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ కూడా నాకు ఏదో రెస్పాన్స్ జరిగేటట్టు నాకు అనిపించట్లేదు. నా మీద నా పైసలు నాకు ఇప్పియాలి, నాకు న్యాయం జరగాలని నేను చూస్తున్నాను. నా పేరు గీతా మిర్యాల్కర్, 49 డివిజన్. బూసపూర్ శంకర్ మీద ఎలాంటైనా చర్య తీసుకొని నా డబ్బులు నాకు ఇప్పించాలని కోరుతున్నాను. నంద్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం బోర్డు మెంబర్ మేడా మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ PGRS లో పరిష్కారం కాని ప్రజా సమస్యలను మళ్లీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ నాయకులు తెలిపారు. సార్ నేను అతను వెంబడి పోయినట్టుగా లొకేషన్ తీసాను సార్, డబ్బులు ఇస్తా అని చెప్పి SI సత్యనారాయణ సార్ దగ్గర ఒప్పుకుంటున్నాను, బతికి ఉన్నాను. కానీ సార్ SI సార్ CS సార్ నాకు సంబంధం 1.5 సంవత్సరం చనిపోయి 7 నెలలు అయింది సార్, 6 నెలలు. మీడియా మిత్రులకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ జనతా వారధి అనే ఒక పేరుతో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారు ప్రతి శుక్రవారం రోజు ఫిర్యాదులు ప్రజల నుంచి స్వీకరించడం, అలాగే ఆ సమస్యలను తీసుకొని ఫిర్యాదుదారులతో కలిపి సోమవారం రోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న PGRS అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జనతా వారధి అనే పేరుతో గత జనవరి నెల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు, శ్రీశైలం దేవస్థాన ట్రస్ట్ బోర్డు
మెంబర్ అయినటువంటి శ్రీ మేడ మురళీధర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పార్టీ తరఫున రావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను స్వీకరించి మరి ఈ సమస్యల పరిష్కారం కోసం సోమవారం రోజు కలెక్టర్ గారిని కలిసి వారితో సమస్యలు ఇవ్వడమే కాకుండా పరిష్కారం చివరి రోజు వరకు వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేస్తూ, పీజీఆర్ఎస్ అనేది సాధారణంగా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా కూడా సమస్యలను ప్రజలు తీసుకెళ్తున్నారు. కాకపోతే ప్రజలకు ఆ సమస్య ఎంత దూరం వచ్చింది, దాని స్టేటస్ ఏంటి, ఎలా ఫాలోఅప్ చేయాలనేది తెలియక ఎన్నో నెలల నుంచి ప్రజలు తిరుగుతున్నా కూడా స్పందన, దాని ఫలితం లేక భారతీయ జనతా పార్టీ వైపు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యలను కూడా కలెక్టర్ గారికి ఇస్తే ఆ సమస్యను ఎక్కడికి పంపారు, తర్వాత వెళ్ళిన చోట నుంచి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది మేము ప్రతి నిత్యం నిరంతరం ఫాలోఅప్ చేసి ఎవరైతే ఫిర్యాదుదారుడు వచ్చారో వారికి తిరిగి ఎంతవరకు స్టేటస్ ఏంటి అని తెలియజేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా మంచి పరిష్కారం, సత్వరంగా న్యాయం జరుగుతుంది. పుట్టపర్తి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. తన ఆరోగ్యం గురించి జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. అభిమానులు ప్రేమతో లాగడం వల్ల భుజాల్లో చీలికలు వచ్చాయని, ఎన్నికల ముందు దుమ్ము ధూళితో ఎక్కువగా తిరగడం వల్ల సైనస్ సమస్య వచ్చిందని తెలిపారు. మీ ప్రేమ వల్ల నా భుజాలు కూడా ఇబ్బందులోకి వచ్చాయి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. చెప్పాలి కదా నాకు, అంటే ఆరోగ్యం ఎలా ఉంది ఇవన్నీ అంటే కారణాలు ఏంటి అని అంటుండే, మన వాళ్ళు ప్రేమతో నా భుజాలు లాగేశారు. సో నాకు లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏమైందంటే ఎలక్షన్ ముందు నుంచి కూడా 1 ఇయర్ ముందు నుంచి కూడా తిరగటం వల్ల, ఒకటి కరోనా టైంలో నాకు ఈ కరోనా రావడం, ఒకటి ఈ లంగ్ ఇన్ఫెక్షన్ పోలేదు, అలా ఉండిపోయింది అదొకటి. తర్వాత ఈ దుమ్ము ధూళిలో తిరగటం వల్ల అది లోపల ఒక ఈ సైనస్ ప్రాంతాల్లో చాలా కరుడుగా హార్డ్ అయిపోయింది, ఆ డస్ట్ బాల్ అయిపోయింది. అందుకని ఇక్కడ వాచిపోయింది, నాకు అర్థమైంది కదా చాలా కాలం. ఆ తర్వాత ఇంకా ఒక సైడ్ ఒక రోజు సడన్గా ఈ ఎడ్జ్ మన ఏమంటుందని ఎక్స్టెండెడ్ విజన్ కనిపించలేదు ఒకరోజు. సో అందుకని అన్ని ప్రోగ్రామ్స్ మన అంజుబాబు గారి భీమవరంలో ప్రోగ్రామ్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసి హైదరాబాద్ తిరిగి రావడానికి దాదాపు 1 నెల పట్టింది రావడానికి. అలాగే మిగతా వచ్చాం కదని చెప్పి ఏంటంటే ఇబ్బందులు ఉన్నాయి అన్నీ చేయించుకుంటే ఈ 2 భుజాల మధ్య కూడా టేర్ వచ్చేస్తుంది. వాళ్ళు అడిగారు ఎట్లా క్యాల్సిఫికేషన్ కూడా వచ్చేసింది 2 భుజాలు, మన భుజాల్లో ఎట్లా వచ్చింది అని అడిగితే, ఏం లేదు నన్ను మా వాళ్ళు ప్రేమతో లాగేశారు అన్న అని చెప్పి, ఒకళ్ళు ఇట్లా లాగుతారు అట్లా లాగుతారు, అంటే అంతకుమించి నాకు వేరే కారణాలు కనిపించలే. ఎందుకంటే ఒకసారి మధ్యలోకి వెళ్తున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే వదలరు కదా, ఆ లాగటంలో ఎంత బలంగా గుంజుతారంటే కండ తెగిపోయేంత. కాదు మీరు ప్రేమగా కండ తెగొట్టిన పర్లేదు, ప్రేమతో తీసుకుంటాం. ఎందుకంటే హీలింగ్ కూడా. విజయవాడలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వంపై ఆందోళనకు దిగారు. సమగ్ర శిక్షా కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగులు ఎండలో రోడ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు.
వ్యవహరిస్తున్నటువంటి తీరుకి మేము వ్యతిరేకం. ఆ తీరును ఖండిస్తున్నాం. ఇంత ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ కూడా మాకు కనీస న్యాయం జరగడం లేదు. మినిమం టైం స్కేల్ అంటూ మాకు ఒక వేతనం లేదు. మరి ఈ రోజుల్లో పెరుగుతున్నటువంటి జీవన వ్యయానికి అనుగుణంగా ఇచ్చినటువంటి 15,000 20,000తో మేము ఏ విధంగా బ్రతకాలి? ఉన్నత చదువులు చదువుకొని పక్కా అర్హతలు ఉన్నటువంటి మాకు అన్యాయం జరుగుతుంటే రోడ్డు మీదకు రావడం తప్పు అనుకుంటే అంతకంటే నీచమైనటువంటి ఆలోచన ఇంకోటి ఉండదు. సమగ్ర శిక్షలో ఏ పని వచ్చినా మేమే ఆ పని చేయాలి. ఇటు అధికారుల వేధింపులు, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వేధింపులు కూడా తట్టుకొని మేము ఇంకా భరించలేక రోడ్డు మీదకి వచ్చినటువంటి సందర్భం ఇది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మేము గొంతమ్మ కోరికలు పెట్టుకొని ఇంత మండుటెండలో జిల్లా రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి విజయవాడలో 2 రోజుల నుంచి వచ్చి అక్కడ తిండి తెప్పలు లేకుండా ఇక్కడ రోడ్డు మీద కూర్చోవలసిన అవసరం మాకు లేదు. దయచేసి ప్రభుత్వం గాని అధికారులు గాని ఇప్పటికైనా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటానికి స్పందించి వాళ్ళ కోరికలేంటి, వాళ్ళ డిమాండ్లేంటి, వాళ్ళు ఏమైనా గొంతమ్మ కోరికలు కోరుతున్నారా, వాళ్ళు ఏమైనా లక్షల మీద జీతాలు అడుగుతున్నారా, సేమ్ క్వాలిఫికేషన్ మా క్వాలిఫికేషన్ తో పనిచేస్తున్నట్టు ఒక ఉన్నత. ఏపీలో ఆరోగ్య శాఖలో నర్సు అటెండర్ పోస్టుల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఇంటర్వ్యూ లెటర్లు అందుకున్న బాధితులు మంగళగిరి ఏపీఐఐసి బిల్డింగ్ కు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి 75,000 వరకు నగదు బదిలీ చేశామని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాప్ చేసుకుని 5,000 పే చేసుకుని రావాల్సి వచ్చింది. అన్న లేదు, నా వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు నేను అప్లై చేసినప్పుడు చూసిన వెబ్సైట్ అయితే ఓపెన్ లోనే ఉండింది. నేను అందుకనే అప్లై చేశాను. ఓపెన్ లో ఉంది, నాకు మా అన్న చూపించినారు, అందుకనే అప్లై చేశాను నేను. వాళ్ళంతా తిక్కలోనమ్మా, మనం ఏమైనా బిఎస్సీ లక్షలు పెట్టి చదువుకొని వచ్చినారు. ఆర్లగడ్డ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. 1 month 4 విజిట్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నంద్యాలలో రాష్ట్ర మైనారిటీ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాజనగరంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. వృద్ధులకు అన్ని వేళలా అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. తమకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబుకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈరోజు గౌరవనీయులు మార్కెట్ యార్డ్ అధ్యక్షులు హరిబాబు గారు నా పుట్టినరోజు సందర్భంగా గత సంవత్సరము ఈ సంవత్సరము ఈ వృద్ధుల ఆశ్రమంలో వారితో పాటు భోంచేయాలని చెప్పి ఇక్కడ వృద్ధులు చాలా మంది మహిళలు ఉన్నారు, చాలా మంది పెద్దవారు, వయస్సులు పెద్దవారు. వారికి ఎవరు లేని వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు కొంతమంది, పిల్లలు నుండి కూడా చూడని వాళ్ళు చాలా మంది, ఎక్కువగా పిల్లలున్నా కూడా పిల్లల తల్లిని చూడకుండా గాలికి వదిలేసి వారి యోగక్షేమాలు చూడకుండా వదిలేసి వారికి ఈరోజు వృద్ధాప్య ఆశ్రమం పేరు మీద నాకు ఐడియా లేదు, ప్రగతి ప్రతిభ వృద్ధుల ఆశ్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి వారికి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రభుత్వం చేయాలంటే కాదు, ప్రభుత్వం తన వంతు పెన్షన్ ఇచ్చి ఆదుకోవడం జరుగుతూ ఉంది. అదే రకంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి వృద్ధులకు సేవ చేయాలో, ఎవరైతే దిక్కు లేని వాళ్ళు ఉన్నారో వారిని కూడా ఎంచుకొని, ఎవరైతే పిల్లలు ఉండి కూడా లేకున్నా వాళ్ళ పిల్లలు మంచి చెడ్డ చూడకుండా వాళ్ళు గాలికి వదిలేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ వృద్ధాప్యకు ఈ కార్యక్రమం నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు హరిబాబు గారికి, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా మీడియా వారికి కూడా ప్రత్యేకంగా నాకంతా ఎంతోమంది ఫోన్లలో కానీ అదేవిధంగా డైరెక్ట్గా కానీ శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారికి అందరికీ. మరి నిన్ననే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కూడా నాకు శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. వారిని నన్ను కేక్ కోసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రకంగా జన్మదినం అనేది ముఖ్యం కాదు, కానీ దాని ద్వారా కొంతమందికి ఉపాధి కలగాలి, కొంతమంది సహాయ సహకారం చేయాలి, కొంతమందికి మేము ఆదుకోవాలని చెప్పే ముఖ్య దృష్టితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని హరిబాబు గారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా హరిబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.